సిద్ధం డైరీస్. ఈరోజు మేమైతే నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఫుల్ రైన్ పడుతుంది. ఎట్లనో మియాపూర్ వచ్చేటప్పటికి తగ్గిపోయిందండి. ఇంకా మెట్రో అయితే తన్విక నేను ఫస్ట్ టైం ఎక్కడం. ఇంకా మెట్రో అయితే ఎక్కేసి మేము మియాపూర్లో నాంపల్లి దిగేసామండి. ఇంకా నాంపల్లి దిగిన తర్వాత ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ జూకి ఆటో మాట్లాడేసుకున్నాము. తన్విక్ అయితే జూ ఫస్ట్ టైం చూడడం, తనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఇక్కడ కొంచెం ఇది ఉంది కదండి పావురాలతో, వాడు ఆడాడు. వీడియో అయితే మేము తీద్దాం అనుకున్నాం కదా, ఈ ఒక్కసారి రైజ్ అయ్యేటప్పటికి నాకు భయం వేసి నేను వీడియో కొంచెం కిందకి దిగిపోయాను. ఇంకా మేమైతే జూకి వచ్చేసాము. జూకి రాగానే రెయిన్ పడిద్దేమో అని కొంచెం టెన్షన్ పడ్డాం, కానీ రెయిన్ అయితే పడలేదు. తన్విక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు జూని. ఇక్కడ కనపడేది వచ్చేసి టాటాయిస్ అండి. ఈ టాటాయిస్ అనేది మా చెల్లి చాలా ఫేవరెట్. ఎంత ఫేవరెట్ అంటే టాటాయిస్ అనే పేరు వినంగానే ఆమెడు దూరం పరిగెత్తే అంత ఇష్టం. ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని ఫేవరెట్స్ ఉన్నాయో దానికి. ఇవన్నీ చూడకుండానే అటు వెళ్ళిపోయింది. అక్కడ చూడండి, అదుగో 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 అక్కడ కనపడేదే మా చెల్లి అండి. ఏంటో చెట్టు ఎక్కువ కూర్చుంది. ఇక్కడ చూడండి, ఇది దీని వేషాలు అసలు మామూలు వేషాలు కాదండి దీనివి. అందులో నుంచి కూర్చొని చేయి చాపి బనానా హిమ్మని అడుగుతుంది. ఫుడ్ అయితే ఇవ్వకూడదని జూ వాళ్ళు చెప్పారు. ఎక్కడ చూసినా బోట్స్ అయితే పెట్టున్నాయి, అయినా కొంతమంది ఇచ్చేసారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది బెంగాల్ టైగర్ అంట. నాకైతే ఇది బెంగాల్ టైగరా లేకపోతే క్రాస్ బ్రీడ్ అర్థం కావట్లేదు. సగం వైట్ సగం ఎల్లో ఉంది. నాకైతే బెంగాల్ టైగర్ అర్థం అవుతలేదు. బోర్డు అయితే బెంగాల్ టైగర్ అని ఉంది. ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చేసాం. వెళ్ళి చూస్తే బటర్ఫ్లైస్ ఏమో అక్కడక్కడ కనపడ్డాయి, బటర్ఫ్లైస్ ఏమీ ఎక్కువ లేవు. ఇక్కడ చూడండి లైన్ అది పడుకునే ఉందండి. ఇవన్నీ వచ్చేసి ఫాక్సెస్ అంట. ఒక ఫాక్సెస్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇదొక టైప్ ఆఫ్ ఏదో యానిమల్ అండి. ఇంకా పక్కకు వచ్చి మేము ఇక్కడ పీజన్స్ ఉన్నాయండి, అంటే పక్షులు అవన్నీ ఉంటాయి కదండి, అవి చూడడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ పక్షులు ఉంటాయి ఏమన్నా చూస్తే కోడులు అవి ఉన్నాయి చాలా రకాలు. పక్కనే వచ్చి చూస్తే వైట్ పీకాక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇంకా మామూలు పీకాక్స్ కూడా ఉన్నాయి. ఇటు పక్కకు వచ్చి చూస్తే ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ జూలో చాలా వాటికి యానిమల్స్ అనేవి దత్తత తీసుకుని ఉన్నారండి చాలా. ఇవేమో ఇమ్ము అంట అండి, దగ్గరికి వెళ్తే పొడిచి కొట్టేస్తాయి అంట. ఇంకా వాటర్ బాటిల్ సిస్టమ్ ఒకటి జూలో ఉంది కదా, బయట 10 రూపీస్ పే చేస్తే లోపల వాటర్ రీఫిల్ చేసుకోవచ్చు అంట. ఇక్కడ పక్కనే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇది లెపర్డో చీతానో నాకు సరిగా ఐడియా లేదు. బోర్డు అయితే పెట్టారు ప్రతి యానిమల్ దగ్గర. ఇక్కడ వచ్చేసి ఇది లైన్ అండి. అసలుకి ఎంతసేపు ఇందాక ఫస్ట్ చూపించాను కదండి, మేము ఎంటర్ అయినప్పుడు పడుకుంది, ఇంకా లెగవలేదు. అది ఎప్పుడూ అటు ఫేస్ చేసే ఉంటుంది. ఇది వచ్చేసి చీతా అండి. అది ఎంత కంటిన్యూస్గా తిరుగుతుందంటే చాలాసేపు అలాగ రౌండ్ వేస్తూనే ఉంది. గ్రిల్ ఉంది కదండి, అదే. ఇక్కడైతే హిప్పోపోటమస్ ఉంది. ఇదైతే రైనోసార్. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకో లైన్ ఉంది, అది కూడా అక్కడి నుంచి కదలట్లా, అక్కడే పడుకుని ఉంటుంది. అందరం లయన్ ఎప్పుడు లెగుస్తుందా ఎప్పుడు వస్తుందా అనే చూస్తున్నాము, అదైతే అసలు లెగవట్లేదు. ఇదేమో ఆస్ట్రిచ్ అంటండి. ఇవి ఇంకా ఆస్ట్రిచ్ టైప్ బర్డ్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడ లేచిందండి. ఇప్పుడు లయన్ లేచింది అనగానే జూలో ఉన్న వాళ్ళందరం పరిగెత్తామండి లయన్ని చూడటానికి. ఇంకా ఆ లయన్ అయితే అక్కడే కూర్చుంది. ఇంకో లయన్ ఏంటి అక్కడే కూర్చుంది అని అక్కడ జూ వాళ్ళని అడిగితే ఫుడ్ వేసే టైము, అందుకని అది అటు ఫేస్ చేసి అక్కడే కూర్చుంటుంది అని చెప్పారు. అది ఎప్పుడు లేస్తుందా అంటే అది మాకు తెలియదు అంటున్నారు. మేమైతే ఇంకా లయన్ లేగదులే అని చెప్పేసి వచ్చేసాము. చాలాసేపు చాలామంది వెయిట్ చేసాము అసలుకి లయన్ అయితే లెగుస్తుందా లేదా అని. ఇక్కడ చూడండి, ఇక్కడ బర్డ్ కెమెరానైతే కొట్టింది. మళ్ళీ ఆయన రిస్క్ తీసి దగ్గర నుంచి వీడియో తీసుకుందామని ఇంకోసారి ట్రై చేశారు. మేమైతే అంత రిస్క్ చేయలేదండి. అది షార్ప్గా ఉంది కదా దాని నోసు, కెమెరా అయితే ఖచ్చితంగా పగిలిపోతుంది. ఇక్కడ పక్కనే వస్తే ఈ బేర్ ఉందండి. ఆ బేర్ అయితే జనాల్ని చూసేసి ఇంకా అక్కడే బాగా రౌండ్స్ వేస్తుంది. నాకు తెలిసి అది జంప్ చేయకుండా ఉండడానికి ఇటు సైడ్ బండరాళ్ళు అవి కూడా పెట్టారు జూ వాళ్ళు. జనరల్గా అయితే అది జంప్ చేస్తుంది అనుకుంటా, అందుకే అవి బండరాళ్ళు అంత డిస్టెన్స్ మధ్యలో వాటర్ కూడా పెట్టారు. కేర్ఫుల్గానే ఉండాలండి జూకి వెళ్తే, దగ్గరికి వెళ్ళకూడదు. ఆ మధ్యకాలంలో ఒకళ్ళు ఇలాగే వీడియో తీసుకున్నారు కదా, లయన్ దగ్గర పడ్డారు అప్పుడు. ఇక్కడ పక్కకు వచ్చి చూస్తే జిరాఫీస్ అండి, చాలా బాగుంది. ఇది చెట్టు మీద చూడండి అసలు బర్డ్స్ ఎలా ఉన్నాయో, ఆకులు అనుకుంటారు అందరు చూసి, కానీ అవన్నీ బర్డ్స్. ఇంకా ఇవన్నీ చూసేసి మేము జూలో నుంచి తిరిగి ఇంటికైతే బయలుదేరిపోయామండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.